ఈరోజు 5th యూనిట్ స్టార్ట్ చేస్తున్నా. టాపిక్ 8255 బ్లాక్ డయాగ్రామ్. మీకు 5th యూనిట్లో 8255 ప్రోగ్రామబుల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ డివైస్, డిఏసి ఇంటర్ఫేసింగ్, నెక్స్ట్ 7 సెగ్మెంట్ డిస్ప్లే, ఎల్సిడి ఇంటర్ఫేసింగ్ అండ్ స్టెప్పర్ మోటార్ అండ్ మ్యాట్రిక్స్ కీబ్యాక్ మెథడ్. ఈరోజు టాపిక్ block diagram of 8255, next interfacing of 8255 and modes. First, this is the block diagram of 8255 and pin diagram. మనకి ఇది 40 pins IC package 8255 programmable peripheral interface device. ఆల్రెడీ మీకు 5th సెమ్లో నేర్చుకున్నారు. ఇది 8255. ఇది DNAT టు D7 డేటా బస్, బై డైరెక్షనల్ డేటా బస్, రీడ్ బార్, రైట్ బార్ అండ్ సిఎస్ బార్. సిఎస్ బార్ మీన్స్ చిప్ సెలెక్ట్, రీడ్ బారు, రైట్ బారు, ఇవి A0 అండ్ A1 సెలెక్ట్ సిగ్నల్స్. VCC పవర్ సప్లై, గ్రౌండ్. నెక్స్ట్ PA0 టు PA7, PB0 టు PB7, PC0 టు PC7. 3 పోర్ట్స్ ఉంటాయి మీకు ఇందులో. పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి. ఈచ్ పోర్ట్ 8 బిట్స్. పోర్ట్ సి ఈజ్ స్ప్లిట్ ఇంటూ పోర్ట్ సి అప్పర్ అండ్ పోర్ట్ సి లోయర్. PC0 టు PC3 పోర్ట్ సి లోయర్, PC4 టు PC7 పోర్ట్ సి అప్పర్. నెక్స్ట్ ఇది రీసెట్. మొత్తం ఈ పిన్స్ అన్ని మీకు 40 పిన్స్ IC ప్యాకేజ్. ఇది మీకు సెలెక్ట్ సిగ్నల్స్కి. సిఎస్ బార్ మీకు ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, రీడ్ బారు, రైట్ బారు, సిఎస్ బార్ అన్ని లో వాల్యూస్కి. లో వాల్యూ ఇచ్చినప్పుడు సిఎస్ బార్ 0 బార్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి సిఎస్ బారు, రీడ్ బారు, రైట్ బారు ఇవన్నీ మీకు లో వాల్యూస్కి ఎనేబుల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ లో వాల్యూస్కి A0 A1 0 0 అయితే మీకు పోర్ట్ ఏ సెలెక్ట్ చేసుకుంటుంది. A0 A1 0 0 అయితే పోర్ట్ ఏ, 0 1 అయితే పోర్ట్ బి, 1 0 అయితే పోర్ట్ సిని సెలెక్ట్ చేస్తుంది. 1 1 అయితే మీకు కంట్రోల్ రిజిస్టర్. అలాగా X రిప్రజెంట్స్ ఎయిదర్ 0 or 1. ఇక్కడ సిఎస్ బార్ 1 కాబట్టి సిఎస్ బార్ 1 అయినప్పుడు సిఎస్ బార్ 0 అవుతుంది, అది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి 8255 ఈజ్ నాట్ సెలెక్టెడ్. ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది, సిఎస్ ఈజ్ లో వాల్యూ అయినప్పుడే. హై వాల్యూ అయినప్పుడు సెలెక్ట్ చేసుకోదు. ఇది కంట్రోల్ వర్డ్ ఫార్మాట్. ఇందులో ఏంటంటే మీకు 2 గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. మీకు D0 టు D7 డేటా బస్ 8 బిట్స్ ఉన్నాయి కదా. ఈ 8 బిట్స్లో ఫస్ట్ 3 బిట్స్ గ్రూప్ బి, రిమైనింగ్ 5 బిట్స్ గ్రూప్ ఏ. అంటే గ్రూప్ 2 కంట్రోల్ గ్రూప్స్ అనమాట. గ్రూప్ ఏలో మీకు పోర్ట్ ఏ అండ్ పోర్ట్ సి అప్పర్ ఉంటుంది. పోర్ట్ ఏ అండ్ పోర్ట్ సి అప్పర్ ఈజ్ గ్రూప్ ఏ కన్సిస్ట్స్ ఆఫ్ పోర్ట్ ఏ అండ్ పోర్ట్ సి అప్పర్. నెక్స్ట్ గ్రూప్ బి ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ పోర్ట్ బి అండ్ పోర్ట్ సి లోయర్. పోర్ట్ బి అండ్ పోర్ట్ సి లోయర్. ఫస్ట్ 3 బిట్స్ D0 టు D2 ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్రూప్ బి. అలాగే D3 టు D7 ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్రూప్ ఏ. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ది D0 టు పోర్ట్ సి లోయర్, అంటే PC0 టు PC3. ఇక్కడ 1 అయితే ఇన్పుట్, 0 అయితే అవుట్పుట్. నెక్స్ట్ ఇక్కడ D2 అనేది మోడ్ సెలెక్ట్ చేసుకుంటుంది. దీన్ని 0 1 కాబట్టి మోడ్ 0 మోడ్ 1ని సెలెక్ట్ చేస్తుంది. ఇందులో మీకు మోడ్ 0 మోడ్ 1 ఉంటాయి. మీకు మొత్తం 3 మోడ్స్ ఉంటాయి. మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2. ఇక్కడ ఉంది కదా అలాగే. నెక్స్ట్ ఇక్కడ D1 అంటే పోర్ట్ బిని సెలెక్ట్ చేసుకుంటుంది. 1 అంటే ఇన్పుట్, 0 అంటే అవుట్పుట్. నెక్స్ట్ D3 అనేది పోర్ట్ సి అప్పర్, PC4 టు PC7. 1 ఈజ్ ఇన్పుట్, 0 ఈజ్ అవుట్పుట్. D4 ఈజ్ పోర్ట్ ఏ. D5 ఈజ్ మోడ్ సెలెక్షన్. మోడ్ 0 ఎప్పుడు 0 0 అయితే, 0 1 అయితే మోడ్ 1, 1 0 అయితే మోడ్ 2ని సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ D7 ఈక్వల్ టు BSR మోడ్, అంటే బిట్ సెట్ ఆర్ రీసెట్ మోడ్. ఇక్కడ మోడ్ సెలెక్షన్
D5 D6 అనేది మోడ్ సెలక్షన్స్, D7 ఏమో బిఎస్ఆర్ మోడ్, D4 ఏమో పోర్ట్ ఏ, D3 ఏమో పోర్ట్ సి అప్పర్. ఇక్కడ ఈ మోడ్ సెలక్షన్స్ మాత్రం 3 మోడ్స్, మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2. మోడ్ 0 అప్పుడు బోత్ ఆర్ 0 0, 0 1 అయితే మోడ్ 1, 1 0 అయితే 1x, x రిప్రజెంట్స్ ఎయిదర్ 0 ఆర్ 1 అయినప్పుడు మోడ్ 2ను సెలెక్ట్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ది 8255 కంట్రోల్ వర్డ్ ఫార్మాట్. ఇలా ఉంటుంది, మీకు 2 గ్రూప్స్గా డివైడ్ అవుతుంది. అందులో ఈచ్ గ్రూప్ ఈజ్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్రూప్ ఏ ఈజ్ పోర్ట్ ఏ అండ్ పోర్ట్ సి అప్పర్, గ్రూప్ బి ఈజ్ పోర్ట్ బి అండ్ పోర్ట్ సి లోయర్. ఇది మీ ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్. 8255 ఈజ్ ఇది దీని గురించి. 8255 is a 40 pin IC package. It has 3 separately accessible ports. ఏమన్నాయి 3? Port A, Port B and Port C. Port A, PA not 3 ports bidirectional ports. అంటే either input or output గా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి PA0 to PA7 అనేది 8-bit పోర్ట్. A can be programmed as all input or all output or all bidirectional input or output. అలాగే PB0 to PB7. This port is 8-bit port. B can be programmed as all input or all output or all bidirectional port. అలాగే port C. The 8-bit port C can be all input or all output. It can be also split into 2 ports. Port C upper is PC4 to PC7 and port C lower is PC0 to PC3. Each can be used for input or output port. అంటే ఈ 3 పోర్ట్స్ మీకు 8-bit పోర్ట్స్, అన్ని బైడైరెక్షనల్ పోర్ట్స్. ఏదర్ ఇన్పుట్ గాను యూజ్ చేయొచ్చు, అవుట్పుట్లోనూ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రీడ్ బార్ అండ్ రైట్ బార్. These two active low control signals are inputs to the 8255. The read bar and write bar signals from the 8051 are connected to these inputs. Next, D0 to D7 data pin. The data pins of 8255 are connected to the data pins of the microcontroller. Next, reset state. This is an active high signals input to the 8255 used to clear the control register. When reset is active, all ports are initialized as input ports. A0, A1 and CS bar. While CS bar selects the entire chip మొత్తాన్ని సెలెక్ట్ చేసేది chip select CS bar. It is A0 and A1. The select specific ports. These 3 pins are used to access ports A, B, C or the control register as shown in table. CS bar A0 to A1. These 3 pins are selects the entire chip. 00 అయితే పోర్ట్ ఏ, 01 అయితే పోర్ట్ బిని సెలెక్ట్ చేస్తుంది, 10 అయితే పోర్ట్ సిని, 11 అయితే కంట్రోల్ వర్డ్ రిజిస్టర్ని సెలెక్ట్ చేస్తుంది. ఎప్పుడు సిఎస్ ఈజ్ లో అయినప్పుడు. అలా కాకుండా సిఎస్ ఈజ్ హై అయితే దేనిని నాట్ సెలెక్టెడ్. నెక్స్ట్ మోడ్ సెలెక్షన్. ఇప్పుడు దాకా మనం 8255 బ్లాక్ డయాగ్రామ్ చెప్పుకున్నాం. దీని గురించి బ్లాక్ డయాగ్రామ్ చెప్పాము. దీన్నే పిన్ డయాగ్రామ్ అంటాము. ఇదేమో మోడ్ సెలక్షన్స్, కంట్రోల్ వర్డ్ రిజిస్టర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ మోడ్ సెలక్షన్ ఆఫ్ 8255. వైల్ పోర్ట్స్ A, B, C are used to input or output data. It is the control register that must be programmed to select the operation mode of the 3 ports. That is mode 0, mode 1, mode 2 and BSR. BSR means bit select set or reset mode. అది మోడ్ సెలెక్షన్ ఆఫ్ ది 8255 అలా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఇది. ఈ మోడ్ సెలెక్షన్ ఫిగర్ షోస్ ది కంట్రోల్ వర్డ్ ఫర్ మోడ్ సెలెక్షన్ ఆఫ్ 8255 అంటే మీకు ఇందులో ఉంది కదా, ఇది 825 కంట్రోల్ వర్డ్ ఫార్మాట్లో ఏ పిన్ ఏది మీకు ఏ మోడ్ని సెలెక్ట్ చేసుకుంది.
నెక్స్ట్ ఇది ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ 8255 ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ ఇది మనకి అంటే ఇంటర్ఫేసింగ్ దేంతో మీకు కంట్రోలర్తో 8051తో మనకి ప్రీవియస్ సెమ్లో మనకి 8255 మైక్రో ప్రాసెస్తో ఎలా ఇంటర్ఫేసింగ్ అయిందో నేర్చుకున్నారు. ఇక్కడ ఏంటంటే 8255 ఇది బ్లాక్ డయాగ్రాము, ఇది ఆల్రెడీ 8255 బ్లాక్ డయాగ్రామ్, ఇది మీకు కంట్రోలర్తో ఎలా ఇంటర్ఫేస్ చేసామో చూడండి. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే 8255 రీడ్ బారు, రైట్ బార్, సిఎస్ బారు, A0 A1, ఇవి D0 to D7, పోర్ట్ ఏ, పోర్ట్ బి, పోర్ట్ సి. దీని నుంచి రీడ్ బారు, రైట్ బారు పోర్ట్ 3కి కనెక్ట్ చేసాం. కంట్రోలర్లో మీకు 4 పోర్ట్స్ ఉంటాయి కదా, P0, P1, P2, P3. పోర్ట్ 3కి కనెక్ట్ చేస్తున్నాం. 3.7కి రీడ్ బారు, 3.6కి రైట్ బారు, నెక్స్ట్ 2.7కి A14 అది చిప్ సెలెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 74LS373 ఐసీని తీసుకున్నాం. ఈ ఐసీ నుంచి మీకు ఈ D0 నుంచి D7 నుంచి AD7కి, AD0 నుంచి ఇవన్నీ D7 టు AD7, ఫస్ట్ ఇక్కడ D0 టు AD0 అలా ఈ పోర్ట్ 0కి కనెక్ట్ చేసాం. ఇవన్నీ ఈ చిప్ ద్వారా, చిప్ నుంచి ఫస్ట్ పోర్ట్ 0కి, నెక్స్ట్ ఈ పోర్ట్ 0 నుంచి పోర్ట్ 0 అంటే AD7 టు D7, AD6 డేటా అంతా కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ A1 A0 చిప్ సెలెక్ట్ దీనికి, ఇదేమో పోర్ట్ 2.0, 2.7 ఏమో A14కి, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 0.7 ఇది 0.0, ఇది పోర్ట్ 0 to 0.7, నెక్స్ట్ ఇది పోర్ట్ 2 to 2.7, నెక్స్ట్ ఇవేమో పోర్ట్ 3 అంటే పోర్ట్ 0, పోర్ట్ 2, పోర్ట్ 3 యూజ్ చేసాం. ఈ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ జాగ్రత్తగా దీనికి 5 మార్క్స్ ఉంటుంది ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్. నెక్స్ట్ 8255 ఈజ్ కనెక్టెడ్ టు an 8051. ఇట్ ఈజ్ RAM memory with the use of read bar and write bar signals. This method of connecting an I/O chip to a CPU is called memory mapped I/O. Since it is mapped into memory space, for this reason we use instructions MOVX to access the 8255. మనకి 8255 అనేది 8051లో ర్యామ్ మెమరీకి కనెక్ట్ చేస్తున్నాం, రీడ్ బార్ అండ్ రైట్ బార్ సిగ్నల్స్కి. ఈ మెథడ్ ఐఓ చిప్ టు సిపియు ఈజ్ కాల్డ్ మెమరీ మ్యాప్డ్ ఐఓ అంటాం. దీన్ని మనం మెమరీ మ్యాప్డ్ ఐఓ, మనం లాస్ట్ సెమ్లో ఇంటర్ఫేసింగ్లో మెమరీ మ్యాప్డ్ ఐఓ అండ్ ఐఓ మ్యాప్డ్ ఐఓ గురించి నేర్చుకున్నారు. కాబట్టి దీన్ని మెమరీ మ్యాప్డ్ ఐఓ ఇంటర్ఫేసింగ్ అని కూడా అంటారు. ఇట్ ఈజ్ మ్యాప్డ్ ఇంటూ మెమరీ స్పేస్. ఫర్ దిస్ రీజన్, ఇందులో మనం ఈ రీజన్ వల్ల మెమరీ మ్యాప్డ్ ఐఓ స్కీమ్ తీసుకోవటం వల్ల ఇందులో మనం ఎక్కువగా మూవ్ఎక్స్ అనే ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాం. ఇది యాక్సెస్ టు ది 8255ని యాక్సెస్ చేస్తుంది. ఇది 8255 ఇంటర్ఫేసింగ్. 8255 ఇంటర్ఫేసింగ్ అని అడిగితే మీరు ఫస్ట్ నుంచి 8255 బ్లాక్ డయాగ్రామ్ వేసి కంట్రోల్ వర్డ్ ఫార్మాట్, మోడ్ సెలెక్షన్, ఈ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ వేయాలి ఎస్ఏ క్వశ్చన్కి. అలాగే ఓన్లీ ఇందులో మీరు 3 టైప్స్గా అడగచ్చు. 8255 ఇంటర్ఫేసింగ్ అని అడగచ్చు, 8255 బ్లాక్ డయాగ్రామ్ ఆర్ పిన్ డయాగ్రామ్ అని అడగచ్చు, ఆర్ కంట్రోల్ వర్డ్ ఫార్మాట్ ఆర్ మోడ్ సెలెక్షన్ అని కూడా అడగచ్చు.